హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 2024లో తయారు చేసిన ట్రయంఫ్ స్పీడ్ 400 రెడ్ కలర్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ని నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,93,000 రూపీస్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఆగస్టు 31 లోపు మీరు విజయవాడ ట్రయంఫ్ షోరూంలో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే 10,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. దగ్గరగా 2,83,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఈఎంఐలో పర్చేస్ చేయాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 60,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 398cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 40 PS పవర్, 37.5 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా అనే దాని గురించి నేను గోప్రో వ్యూలో మాట్లాడతాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే లూప్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయింది. కాబట్టి అది మీరు మైండ్లో పెట్టుకోండి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ 300 mm డిస్క్ అయితే ఇచ్చారు, ఏబిఎస్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 230 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా ఏబిఎస్ ఉంది. కాబట్టి మీరు హార్డ్ బ్రేక్ చేసినప్పుడు ఎప్పుడైనా స్కిడ్ అయిపోయి కింద పడిపోకుండా హెల్ప్ అయ్యింది అనమాట, ఏబిఎస్ ఉంది కాబట్టి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 43 mm గోల్డ్ కలర్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే ఫ్రంట్స్ అయినా చూస్తానికి ఇలా ఉండేది, కొద్దిగా లావ్ సస్పెన్షన్ అనమాట. మీరు పాట్ హోల్స్లోకి వెళ్ళినా సరే చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది. బ్యాక్ సైడ్ మీకు హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఒక వైపుకి అయితే ఉండేది అనమాట, మధ్యలో అయితే ఉండదు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఏమో మీకు 140 mm ట్రావెల్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మీకు 130 mm ట్రావెల్తో లభిస్తూ ఉంది. సో ఇది బై రోడ్ యూస్ చేసుకోవడానికి చాలా బాగుండిద్ది. మట్టి రోడ్లోకి వెళ్ళినప్పుడు మీకు కొద్దిగా ప్రాబ్లం అయితే రావచ్చు, ఎందుకంటే మీకు లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఇందులో లేదనమాట. స్క్రామ్లర్ 400X అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే ఉంది. మీరు అది కావాలంటే అది పర్చేస్ చేయొచ్చు. అందులో మీకు కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. మీరుండే ఏరియాలో ఎక్కడైనా మట్టి రోడ్లు కానీ, రోడ్ అయితే అన్ఈవెన్గా ఉండిద్ది కదా, అట్లాంటి చోట అయితే మాత్రం మీకు ఇది సెట్ అవ్వదన్నమాట. బై రోడ్ ఎక్కువగా తిరగడానికి అయితే చాలా బాగుండిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నేను ఆల్రెడీ రైడ్ చేశాను, ఆల్రెడీ ఒక వీడియో కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. అయినప్పటికీ నేను ఒకసారి గోప్రో వ్యూలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. టైర్స్ గ్రిప్ అయితే బాగుండిద్ది, రేడియల్ టైర్స్ కాబట్టి మీకు టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm తో లభిస్తూ ఉంది. సో మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో ఇంకా 10 mm అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీకు అంత తొందరగా అయితే ఇంజిన్ దగ్గర తగలదు. అదొకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత 790 mm సీట్ హైట్తో లభిస్తూ ఉంది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినయి. 176 kg వెయిట్ కాబట్టి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అయితే అనిపించే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలంటే మాత్రం షోరూమ్కి అయితే వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, లేకపోతే టెస్ట్ రైడ్ కూడా చేయండి. అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు, 13 లీటర్స్ అయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్లో పట్టిద్ది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా సిగ్నల్ లైట్స్ మొత్తం మనకి ఎల్ఈడీఏ ప్రొవైడ్ చేశారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తూ ఉంది. కన్సోల్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. ఇమ్మొబిలైజర్ అనే ఇంపార్టెంట్ ఫీచర్ అయితే ఈ వెహికల్ ఇంక్లూడ్ చేశారనమాట. USB ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇట్లాంటి మంచి ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 160+ అయితే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే సిటీలో అయితే 25 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవేలో అయితే దగ్గరగా 30 కిలోమీటర్లు అయితే మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విన్నాము, కొద్దిగా లౌడ్ అయితే వస్తూ ఉంది. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. సో మీరు లైవ్లో రైడ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా లౌడ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి హ్యాండిల్కి రైట్ సైడ్న ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు, దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. హెడ్ లైట్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి సపరేట్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. ఐ స్విచ్ అయితే ఉంది. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవడానికి ఈ స్విచ్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది, దాని కింద హార్న్ అయితే ఉంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. అలాగే మీకు బార్ అండ్ మిర్రర్స్తో లభిస్తూ ఉంది. ఇది కూడా కొద్దిగా స్టైలిష్గా యూనిక్గా అయితే ఉందన్నమాట. ఇంకా సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనమాట. స్పీడ్ 400కి ఫ్యామిలీ కోసం ఎవరైనా 400cc ఒక వెహికల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ కూర్చోడానికి కూడా కంఫర్ట్ అయితే ఉంది.
గ్రాబ్ రైల్ కూడా పట్టుకోవడానికి కంఫర్టబుల్గా అయితే డిజైన్ చేశారు ట్రయంఫ్ వాళ్ళు. ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఇది షోరూంలో టెస్ట్ రైడ్ వెహికల్ అనమాట. ఆల్రెడీ 3355 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో కొద్దిగా యూజ్ చేసిన వెహికల్ కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ట్రాన్స్మిషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ గేర్ వేసాను. ఆల్రెడీ ఇందాక ఈ రోడ్లో నేను రైడ్ చేశాను. మొత్తం స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేను. కానీ ఇందాక స్క్రాంబ్లర్ 400X అయితే రైడ్ చేశాను. సేమ్ ఇంజిన్ ఇందులో కూడా లభిస్తూ ఉంది. అది ఈజీగా 160 అయితే వెళ్ళింది అనమాట టాప్ స్పీడ్ అయితే. ఇది కూడా మీకు 160 అయితే వెళ్ళింది. ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే బాగుంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ఇది యూజ్ చేసిన వెహికల్ కాబట్టి క్లచ్ ఏమన్నా హార్డ్ అయిందా అంటే ఏమీ హార్డ్ అవ్వలేదు, స్మూత్గానే ఉంది. స్లిప్పర్ క్లచ్తో లభిస్తూ ఉంది. క్లచ్ అయితే స్మూత్గా ఉంది. అలాగే మీకు ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. వెయిట్లెస్ అయితే అనిపిస్తూ ఉంది స్క్రాంబ్లర్ 400Xతో కంపేర్ చేసుకుంటే. సో చాలా కాంపాక్ట్ అయితే ఉంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సిటీలో కూడా తిరగచ్చు. సిటీలో మీకు 25 కిలోమీటర్స్ దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కొద్దిగా పెద్ద ఇంజిన్ కదా. ఇందాక నుంచి నేను రైడ్ చేస్తూనే ఉన్నాను. సో నాకు ఎక్కడ ఇంజిన్ హీట్ అయితే అవ్వలేదు. బట్ మీకు ఇది లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి ఎక్కువగా సిటీలో తిరిగితే హీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీరు షూ వేసుకొని రైడ్ చేయండి ఎప్పుడైనా లాంగ్ వెళ్దాం అనుకుంటే మాత్రం. 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే బాగుంది. నాకైతే ఈ రెడ్ కలర్ బాగా నచ్చిందన్నమాట చూడంగానే. సో ఇన్నిట్లో ఇంకా 2 కలర్స్ అయితే లభిస్తూ ఉన్నాయి, రెడ్, బ్లూ అలాగే బ్లాక్. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. కన్సోల్ విజిబిలిటీ డే టైం బాగుంది. ఇమ్మొబిలైజర్ అనే ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. USB ఛార్జింగ్ సాకెట్ కూడా మీకు ఇక్కడ హెడ్లైట్ దగ్గర అయితే ఇచ్చారనమాట. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఈ వెహికల్లో బార్ అండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారనమాట. సో కొద్దిగా స్టైలిష్గా అయితే ఉన్నాయి చూస్తానికి. చాలామంది ఇట్లాంటి మిర్రర్స్తో మోడిఫై చేయించుకుంటారు కదా, కానీ ఇది డైరెక్ట్గా కంపెనీతో పాటే వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం. టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అనమాట. ఆల్రెడీ ఈ వెహికల్ నేను రైడ్ చేశాను. సో నాకైతే ఒక క్లారిటీ అయితే ఉంది ఈ వెహికల్ మీద. బాగుంది. పూణే రోడ్స్లో అయితే రైడ్ చేశాను అనమాట. చాలా స్పీడ్గా అయితే రైడ్ చేశాము రైనీ సీజన్లో. ఒకసారి మీరు పాత వీడియో చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది 140mm ట్రావెల్ అనమాట. సో సరిపోయిద్ది మీరు ఇట్లాంటి డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి సరిపోయిద్ది. కాకపోతే మీరు వెళ్ళేదారిలో ఎక్కువగా మట్టి రోడ్లు ఉన్నా సరే, బ్యాడ్ రోడ్స్ ఉంటాయి కదా, సో అప్పుడు మీరు ఎక్కువగా స్పీడ్గా వెళ్ళడానికి అయితే ట్రై చేయొద్దు. బ్రేక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ బాగానే పడుతున్నాయి. డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు సేఫ్టీ పరంగా. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ ఇస్తే బాగుండేది, బట్ అది మిస్ అయిందనమాట. ఇది 2,93,000 రూపీస్ చెప్పారు షోరూమ్ వాళ్ళు. ఆగస్టు 31 పర్చేస్ చేస్తే ఒక 10,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. విజయవాడ ట్రయంఫ్ షోరూమ్ వాళ్ళు. ఎగ్జాక్ట్గా షోరూమ్ అయితే తాడేపల్లిలో అయితే ఉండిద్ది అనమాట. EMIలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకున్నా కానీ ఒకసారి షోరూమ్కి కాల్ చేసి అడగండి. వాళ్ళైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. సో ఇది ఫ్రెండ్స్ స్పీడ్ 400కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ ఆగస్టు 31 లోపు మీరు పర్చేస్ చేస్తే 10,000 రూపీస్ ఆఫ్ వస్తుంది కాబట్టి 2,83,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. తర్వాత మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసిన 2,93,000 రూపీస్ లోపే మీకు ట్రయంఫ్ కంపెనీ నుంచి 400cc DOAC ఇంజిన్తో దొరికే ఏకైక వెహికల్ అనమాట. ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ వెహికల్ మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. కొనుక్కునే ముందు ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదనేది చూసుకోండి. ఒకసారి రైడ్ చేయండి, టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరే ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.